వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. మనం చాలా సార్లు వీడియోస్ చేసినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, అలాగే చాలా మంది కూడా ఉండే డౌట్. హోమియో అనేది చాలా స్లోగా పనిచేస్తుంది. ఎప్పుడో తగ్గుతుంది కదా! అది కేవలం దీర్ఘకాలిక సమస్యలకే కదా! అక్యూట్ కండిషన్స్‌కి కాదు కదా! అని చెప్పి చాలామంది డౌట్సు. నేను అది ఎన్ని సార్లు క్లారిఫై చేసినా కూడా ఆ డౌట్ ఎప్పటికీ ఉంది. అయితే మన దగ్గరికి ఒక కేస్ చిన్న పాప ఒక 8 ఇయర్స్ బేబీ 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ పాప రీసెంట్‌గా వచ్చారు మన దగ్గరికి. ఆ పాపకి క్రానిక్ కోల్డ్ అండ్ కాఫ్. అయితే వాళ్ళు ఎలా వాడారు? ఎన్ని రోజులు వాడారు? వాళ్ళకి ఎలా రిలీఫ్ వచ్చింది? వాళ్ళు ఎక్కడ ఎంతకాలం వాడారు? దానికి దీనికి ఎట్లా డిఫరెన్స్ ఉంది అనేది ఆవిడ మాటల్లో మనం విందాం. అండ్ నేను యాక్చువల్లీ హోమియో అంటే వెళ్ళాము అంటే చాలా లేట్‌గా తగ్గుతది అన్న ఇంప్రెషన్‌తో ఉన్నాను. కానీ మా పాపకి ఏమైందంటే మాక్సిమం వెన్ షీ వాస్ 4 ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచి ఎలర్జీ సింప్టమ్స్ అనేవి చాలా ఉండింది. అసలు రైనీ అండ్ వింటర్ సీజన్ వచ్చినాయంటే మా పాపతో ఎవ్రీ వీక్ ఆల్టర్‌నేట్ వీక్స్ కంపల్సరీ ఆమెకి యాంటీబయోటిక్స్ కానీ అలోపతిలో ప్రతిసారి వాడుతూ ఉండేదాన్ని నేను. ఎంత వాడినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది 1 వీక్ తర్వాత కానీ పాప దగ్గర ఉండేది కాదు. ఆ 1 వీక్ తర్వాత కూడా ఒక ఒక 1 వీక్ మళ్ళీ ఈ యాంటీబయాటిక్స్, ఈ మెడిసిన్స్, కాఫ్ సిరప్స్ ఏవి వాడినా కూడా ఒక 1 వీక్ తర్వాత రిలీఫ్ ఉండేది. మళ్ళీ 1 వీక్ వరకే అది కూడా. మళ్ళీ నెక్స్ట్ 15th డే రాగానే మళ్ళీ సేమ్ సింప్టమ్స్ రిపీట్ అవుతూ వచ్చేది నాకు. సో ఒకసారి విన్నాను రీసెంట్‌గా ఇక్కడికొచ్చి ఇక్కడ హోమియో ఉంది. ఓకే లెట్ ట్రై అని చెప్పి నేను మా పాపని తీసుకొచ్చాను. యాక్చువల్లీ 4 ఇయర్స్ నుంచి ఉండింది మా పాపకి ఇదే ప్రాబ్లమ్‌తో. సో తీసుకొచ్చిన తర్వాత మేడం మాట్లాడారు, "పర్లేదు మనం చూద్దాము. వి హావ్ మెడిసిన్" అన్నారు. ఓకే జస్ట్ ట్రై చేద్దాము అని చెప్పి వచ్చాను. బట్ అంతకుముందు జస్ట్ వచ్చే ముందు కూడా మా పాపకి 1 మంత్ కంటిన్యూస్ యాంటీబయాటిక్స్ వాడానండి. అయినా కూడా పాపకి ఇంత కూడా రిలీఫ్ లేదు. ప్లస్ షీ హాస్ బికమింగ్ యూనో ఎలా అంటే చాలా డల్ అయిపోయి అలా అయిపోయారు. బట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యామ్ ఇచ్చిన మెడిసిన్‌కి నాకు 3 డేస్‌కి లాట్ ఆఫ్ రిలీఫ్. అసలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఐ యామ్ సో హ్యాపీ విత్ దిస్. సో ఇప్పుడు మనము విన్నాం గదా! వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, ఎంతో కాలంగా సఫర్ అవుతుంది పాప. సో, బాగా ఎలర్జిక్‌గా ఉంది. సో, వీళ్ళు వచ్చింది జాన్యురీలో వచ్చారు. దిస్ ఈజ్ ఆల్‌మోస్ట్ మార్చ్. అయితే పాపకి చూడండి ఇక్కడ డెప్త్ ఆఫ్ డిసీజ్ అనేది కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉంది. సో, ఆల్‌మోస్ట్ ఒక 3, 4 ఇయర్స్‌గా ఉంది. సో, రిలీఫ్ అనేది వస్తోంది. బట్ పూర్తిగా క్యూర్ అవ్వాలి. రిలీఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యూర్. రిలీఫ్ అనేది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకు తక్షణంగా వాళ్ళకి ఆ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతాయి. బట్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడమే క్యూర్ జరగడం. సో, ఇప్పుడు ఈ కండిషన్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే ఈ కేస్‌ని కనుక వాళ్ళు ఎక్కువ మెడిసిన్స్‌కి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూయస్ ఫాలోఅప్‌లో మెడిసిన్స్ వాడినట్లయితే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 3-6 మంత్స్ టోటల్‌గా క్యూర్ అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ వాళ్ళ బాడీ టు బాడీ యొక్క టెండెన్సీని బట్టి, వాళ్ళ యొక్క ససెప్టబిలిటీని బట్టి, వాళ్ళ బాడీకి, ఆ నేచర్‌కి వాళ్ళు ఎంత ఎక్స్‌పోజర్ అవుతున్నారు అనే అన్ని ఫ్యాక్ట్స్‌ని కూడా మనం కన్సిడరేషన్‌లో తీసుకొని మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతది. దీనికి ఇచ్చే ఫాలోఅప్ మెడిసిన్స్, కాంప్లిమెంటరీ మెడిసిన్స్, దెన్ నెక్స్ట్ పవర్ వెళ్ళేది మయాస్మాటిక్‌గా వెళ్ళే మెడిసిన్స్ ఇంత హోమియోలో ఉంటుంది. మనకేంటంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ప్రతీదీ ఇన్‌స్టంట్. ఆఖరికి మనం వాడే నూడిల్స్ కూడా మనకి 2 మినిట్స్‌లో అవుతున్నాయి. సో, ప్రతీదీ కూడా మనకి వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఆర్ 2 డేస్‌లో తగ్గిపోవాలి అనే వాళ్ళందరూ కూడా డెఫినెట్‌లీ మీరు ఇంత ఫాస్ట్‌గా ఇక్కడికి రారు. అన్నీ బాగా రోగం ముదిరిన తర్వాతే లాస్ట్‌కి ఇంకెక్కడ అవ్వలేదు అన్నప్పుడే వస్తారు. దయచేసి చాలా ఫాస్ట్‌గా తగ్గుతది. క్యూర్ అవ్వడానికి మాత్రం కంటిన్యూయస్‌గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటది. ఏ కండిషన్ అయినా కూడా ఇది ఇలాగే ఉంటుంది. రానున్న కాలంలో ప్రతి కండిషన్ గురించి మనం ఒక టెస్టిమోనియల్ లాగా తీసుకుంటూ ఉందాం. సో దట్ చూసే వ్యూయర్స్‌కి కూడా అసలు ఈ మెడిసిన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.